దానికి పరిణామం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ సంస్థలు ఏవైతున్నాయో సిబిఐ ఈడీ కేసులలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తే దాని మీద రాహుల్ బుక్డ్ ఫర్ ప్రొవోకింగ్ రివలేషన్ అగైనెస్ట్ ఇండియన్ స్టేట్ అని కేసు బుక్ చేసిండు. నా ఉద్దేశంలో ఆయనంత సీరియస్గా లేదు, వాస్తవాలు చెప్పిండు. నిజంగానే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ అదేవిధంగా సిబిఐ కేసులు అపోజిషన్ మీద పెడుతున్నారా లేదా, వాళ్ళు ఏం చెప్తే నడుస్తుందా లేదా. ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఈడీ మీద చేయలే, సిబిఐ మీద చేయలే, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దానికి ఒక విధమైనటువంటి సంస్థలకు దూరం ప్రభుత్వం వాళ్ళ దాంట్లో ఇంటర్ఫరెన్స్ కాక ఇప్పుడు అన్ని ఇంటర్ఫరెన్స్ అవుతున్నది.